హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ @government jobs. మీ ఈ వీడియోలో 1 to 125 స్క్వేర్స్ వితిన్ 3 సెకండ్స్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనము 100 నుంచి 125 మధ్యలో స్క్వేర్స్ నేర్చుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 నుంచి 125 మధ్యలో 108 స్క్వేర్ తీసుకున్నాను. ఓకేనా? సో ఎప్పుడు మనం 100ని బేస్ వాల్యూగా తీసుకుందాం. సో 100కి ఎంత ఎక్కువ ఉంది? 8 ఎక్కువ ఉంది. సో దీన్ని స్క్వేర్ చేయండి. సో 8 స్క్వేర్ ఎంత? 64. నెక్స్ట్ 100కి 8 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 8ని 100కి యాడ్ చేయండి. సో ఏమవుతుంది? 116 అవుతుంది. క్లియర్? వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 109 స్క్వేర్ ఉంది. సో 100కి ఎంత ఎక్కువ ఉంది? 9 ఎక్కువ ఉంది. సో 9ని స్క్వేర్ చేయండి. 9 స్క్వేర్ ఎంత? 81. నెక్స్ట్ 100కి 9 ఎక్కువ ఉంది కాబట్టి 9 యాడ్ చేయండి 109కి. సో 109 + 9 ఏమవుతుంది? 118 అవుతుంది. ఓకే, వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ 112 స్క్వేర్ ఉంది. ఓకే, సో 100కి ఎంత ఎక్కువ ఉంది? 12 ఎక్కువ ఉంది. సో 12 స్క్వేర్ చేయండి. 12 స్క్వేర్ ఏమవుతుంది? 144 అవుతుంది. కానీ ఇప్పుడు మనం 2 డిజిట్స్ రాసుకోవాలి. 44 రాసుకోండి, 1 క్యారీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 112, 100కి 12 ఎక్కువ ఉంది కాబట్టి 12 యాడ్ చేయండి. సో 112 + 12 124 + 1 క్యారీ యాడ్ చేయండి. సో 125 అవుతుంది. ఓకే, సేమ్ లాజిక్ అప్లై చేసి 100 నుంచి 125 మధ్య గల స్క్వేర్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 75 నుంచి 100 మధ్యలో స్క్వేర్స్ వాల్యూస్ ఎలా నేర్చుకుందో తెలుసుకుందాం. సో 75 నుండి 100 మధ్యలో వల్ల స్క్వేర్ వాల్యూస్ నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 98 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అగైన్ మీరు ఏం చేస్తారంటే 100 బేస్ వాల్యూగా తీసుకోండి. సో 100కి ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. 2ని స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ ఎంత? 4. కానీ ఎప్పుడు మనం 2 డిజిట్స్ రాయాలి అంటే 04 అవుతుంది. నెక్స్ట్ 100కి 2 తక్కువ ఉంది కాబట్టి 2ని తీసేయండి. 100కి ఎక్కువ ఉంటే యాడ్ చేయాలి, 100 తక్కువ ఉంటే తీసేయాలి. సో 98 - 2 ఏమవుతుంది? 96 అవుతుంది. వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 92 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 100కి ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. 8ని స్క్వేర్ చేయండి. 8 స్క్వేర్ ఎంత? 64. సో 100కి 8 తక్కువ ఉంది కాబట్టి 92 నుంచి 8 తీసేయండి. సో 92 - 8 ఏమవుతుంది? 84 అవుతుంది. సో 8464 ఇస్ ద ఆన్సర్. వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 89 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అగైన్ 100 తీసుకోండి. సో 100కి ఎంత తక్కువ ఉంది? 11 తక్కువ ఉంది. 11 స్క్వేర్ చేయండి. ఏమవుతుంది? 121 అవుతుంది. కానీ ఇప్పుడు మనం 2 డిజిట్స్ రాసుకోవాలంటే 21 రాసుకోండి, 1 క్యారీ అవుతుంది. నెక్స్ట్ 89, 100కి 11 తక్కువ ఉంది కాబట్టి 89 నుంచి 11 తీసేయండి. ఏమవుతుంది? 78 అవుతుంది. 78 + 1 79 అవుతుంది. సో సేమ్ లాజిక్ అప్లై చేసి మీరు 75 నుంచి 100 మధ్యలో ఏ వాల్యూనైనా స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ 50 నుంచి 75 మధ్యలో, 50 నుంచి 75 మధ్యలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 56 స్క్వేర్ ఉంది. 56 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తారంటే 50ని బేస్ వాల్యూగా తీసుకోండి. సో 50కి ఎంత ఎక్కువ ఉంది? 6 ఎక్కువ ఉంది. 6ని స్క్వేర్ చేయండి. 6 స్క్వేర్ ఎంత అవుతుంది? 36 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే 25 తీసుకోండి 25 బేస్ వాల్యూ తీసుకోండి. సో 50కి 6 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 6ని 25కి యాడ్ చేయండి. సో 25 + 6 ఏమవుతుంది? 31 అవుతుంది. సో 31 ఇక్కడ రాసుకోండి. 3136 ఇస్ ద ఆన్సర్. వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ 59 స్క్వేర్ ఉంది. ఓకే, సో 50కి ఎంత ఎక్కువ ఉంది? 9 ఎక్కువ ఉంది. సో 9 స్క్వేర్ ఎంత? 81. నెక్స్ట్ 25ని బేస్ వాల్యూగా తీసుకోండి. సో 25. ఓకే, సో 50కి ఎంత ఎక్కువ ఉంది? 9 ఎక్కువ ఉంది. సో 9 యాడ్ చేయండి. సో 25 + 9 ఎంత అవుతుంది? 34 అవుతుంది. సో 3481 ఇస్ ద ఆన్సర్. ఓకే, వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 63 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అగైన్ 50 బేస్ వాల్యూ 50కి ఎంత ఎక్కువ ఉంది? 13 ఎక్కువ ఉంది. సో 13 స్క్వేర్ ఎంత? 169. కానీ ఎప్పుడు నేను 2 డిజిట్సే రాసుకోవాలి. సో 69 రాసుకోండి, 1 క్యారీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 25ని బేస్ వాల్యూగా తీసుకోండి. సో 25 తీసుకొని 50కి ఎంత ఎక్కువ ఉంది? 13 ఎక్కువ ఉంది. ఆ 13ని 25కి యాడ్ చేయండి. సో 25 + 13 ఎంత అవుతుంది? 38 అవుతుంది. +1 39 అవుతుంది. సో 3969 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 20 నుంచి 50 మధ్య గల ఏ నెంబర్నైనా స్క్వేర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 46 స్క్వేర్ ఉంది. సో 50ని బేస్ వాల్యూగా తీసుకోండి. 50కి ఎంత తక్కువ ఉంది? 4 తక్కువ ఉంది. 4 స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ ఎంత? 16. ఓకే, నెక్స్ట్ 25ని బేస్ వాల్యూగా తీసుకోండి క్లియర్? సో 50కి ఎంత తక్కువ ఉంది? ఆ వాల్యూని 25 నుంచి తీసేయండి. సో 4 తక్కువ ఉంది కాబట్టి 25 - 4 ఏమవుతుంది? 21 అవుతుంది. 21 ఇక్కడ రాసుకోండి. 2116 ఇస్ ద ఆన్సర్. వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ 42 స్క్వేర్ ఉంది సో 50కి ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. 8 స్క్వేర్ ఎంత? 64. నెక్స్ట్ ఏం చేయాలి? 8 తక్కువ ఉంది కాబట్టి 25 నుంచి 8 తీసేయండి. సో 17 అవుతుంది. ఓకే, 1764 ఇస్ ద ఆన్సర్. అగైన్ వీ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 38 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 50కి ఎంత తక్కువ ఉంది? 12 తక్కువ ఉంది. 12 స్క్వేర్ చేయండి. 12 స్క్వేర్ ఎంత? 144. ఎప్పుడు 2 డిజిట్స్ రాసుకోవాలి. 44 రాసుకోండి, 1 క్యారీ అవుతుంది. నెక్స్ట్
12 తక్కువ ఉంది కాబట్టి 25 నుంచి 12 తీసేయండి. 25 మైనస్ 12 13 అవుతుంది. 13కి బేస్ వాల్యూ 1 యాడ్ చేయండి. 13 ప్లస్ 1 14 అవుతుంది. క్లియర్? సేమ్ లాజిక్ అప్లై చేసి మీరు 20 నుంచి 50 మధ్యలో ఏ నెంబర్ అయినా స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.